బీజముడు బీజముడు టాన్ 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 టాన్. 5, 4, 3, 2, 1. సృష్టికి ఆదికర్త అయిన బ్రహ్మ తన చతుర్ముఖాల నుండి ప్రసవించిన ఒక ఆధ్యాత్మిక జ్వాలయే కశ్యప మహర్షి. కుమారా ప్రియపుత్ర, ఓ కశ్యప, నీవు నా గర్భంలోని జ్ఞానస్వరూపం. భూమిపై సంస్కృతిని నీవే పరిరక్షించు, ధర్మాన్ని నీవే విస్తరించు. ఓ జగత్ పితామహ, మీ ఆజ్ఞ నాకు దేవవాణితో సమానం. భూమిపై ధర్మాన్ని పరిరక్షించడమనే ఈ మహోన్నత కర్తవ్యాన్ని నా శ్వాసలతో కూడా నిండి స్వీకరిస్తున్నాను. సంస్కృతి, సనాతన ఋషి పరంపర, వైదిక ధర్మం ఇవన్నీ భూమి మీద చిరకాలం నిలవాలంటే నా జీవితం ఒక్క యజ్ఞంలా నేను సమర్పిస్తాను. బ్రహ్మ ఆజ్ఞానుసారంగా హిమాలయాల అగాధ గుహల్లో తపస్సునే జీవన మార్గంగా ఎంచుకున్న వేద ప్రవాహకుడు కశ్యప మహర్షి హిమాలయాల శాంతతో పవిత్ర ఋషి పర్వతాల మధ్య హిమాలయాల శాంతతలో ప్రవేశించిన కశ్యపుడు వేదాల ధ్వనిని ప్రతిధ్వనిగా మార్చాడు. ఉదయం బ్రహ్మముహూర్తానే మేల్కొనేవాడు. గంగానదిలో స్నానం చేసి సూర్యోదయపు కిరణాల్ని నమస్కరిస్తూ సూర్యారాధన చేసేవాడు. అనంతరం వేదపారాయణ, అగ్నిహోత్ర యజ్ఞాలు, ఋతుచిత తర్పణాలు, దివ్య హవనాలు, మధ్యాహ్న తపస్సులో లీనమయ్యేవాడు. శరీరాన్ని మరిచి ఆత్మానందంలో కలిసిపోయేవాడు. నిఖార్సైన జీవన విధానం, వైదిక ఆచారాల పరిపాలన, ధ్యాన తపోనిష్ఠ ఇవే ఆయన దైనందిన ధర్మాలుగా నిలిచాయి. అలా ఆయన వ్యక్తిత్వం, తపోనిష్ఠ హిమాలయ శిఖరాన్ని సైతం దాటేచాయి. గంభీర తపస్సులో లీనమైన ప్రజాపతి దక్షుడు తన 13 కుమార్తెలకు ధర్మబద్ధమైన వరులను అన్వేషిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టిలో కశ్యప మహర్షిని దర్శించిన క్షణమే ఆయన మనస్సు తేజోమయమైన అయింది. కశ్యపుడు సృష్టికర్త, ఋషి శ్రేష్ఠుడు, యోగ్యుడు అన్న నిశ్చయంతో దక్షుడు తపోద్యానం నుండి నేత్రాలు తెరిచాడు. దక్ష ప్రజాపతి రాజసభలోని రాజసింహాసనంపై ఆసీనుడై ఆ మహర్షి గురించి తమ కుమార్తెలకు తెలియజేశాడు. పుత్రికలారా, ఈ సృష్టిలో సత్యధర్మాలను నిలబెట్టే మహర్షి కశ్యపుడు మీ జీవిత భాగస్వామిగా ఉండగలిగే ఋషిపుంగవుడు. అతడే మీకు యోగ్యుడు. ఆ మాటలు వినగానే ఆ 13 దేవకన్యలు వినయంతో తలవంచి మీ ఇష్టమే మా ఇష్టం నానాగారు అని అన్నారు. ఆ రాజసభ ఆ క్షణంలో తేజోమయంగా మారింది. దక్షుడి ముఖంలో ఆనంద ప్రకాశం విరాజిల్లింది. వివాహ సంబరాలకు ఆరంభమైన సమయం అది. దక్ష ప్రజాపతి పవిత్ర హృదయంతో తెల్లటి గజరాజంపై రథబంధంగా స్వారీ చేస్తూ ప్రయాణించాడు. ఆయన మనసులో మహాత్ముడైన కశ్యప మహర్షికి తన 13 కుమార్తెలను అర్పించే శుభ సంకల్పం ఉంది. ఆయన వెనుక రాజసంగా అలంకరించబడ్డ సైన్యం గుర్రాలపై ఆనందంగా గీతాలు పాడుకుంటూ సాగింది. ఆశ్రమసీమకు చేరిన వేళ దక్షుడు గజరాజం నుండి అవతరించి పాదయాత్రగా కశ్యప ఆశ్రమాన్ని నిశ్చలంగా ప్రవేశించాడు. అప్పటి వరకు తపోనిష్ఠలో లీనమైన కశ్యపుడు తన పవిత్రమైన తపస్సు నుండి తేరుకొని విధి విధానంగా వచ్చిన దక్ష ప్రజాపతిని హార్దంగా ఆహ్వానించాడు. మహర్షి, నేను దక్షుడుని. నా 13 కూతుళ్లను మీకు ఇచ్చి వివాహం చేయాలి అని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ అభ్యర్థనను అంగీకరించండి స్వామి. అప్పుడు కశ్యప మహర్షి ఇలా అన్నాడు. దక్ష, నీ వినయానికి నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. నీ కుమార్తెలను నేను భార్యలుగా అంగీకరిస్తాను. దక్షుడు తన కుమార్తెల వివాహానికి సుదిన సుముహూర్తం నిర్ణయించాలనే సంకల్పంతో దేశంలోని దిక్కులను దాటి వచ్చిన మహర్షులను, వేదపారంగతులను ఆహ్వానించాడు. వారు జాతకాలు పరిశీలించి ఇది లోక కళ్యాణానికి మంగళకరమని నిర్ధారించారు. వారి శాస్త్రచర్చలతో ఆ వేదిక పరిసరాలలో దివ్యకాంతులు వికసించాయి. వివాహ మహోత్సవానికై సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా విచ్చేశాడు. వినయపూర్వకంగా దక్ష ప్రజాపతి ఆయనకు పాదాభివందనంతో స్వాగతం పలికాడు. ఆ వేళ కశ్యప మహర్షి
తన హృదయంపై తన చేతిని ఉంచి వివాహ సంకల్ప మంత్రాలను ఉచ్చరించగా ఆకాశం నుండి దివ్య కాంతులు ఆశీర్వదించాయి. వివాహ ముహూర్తం ఆరంభమైంది. కశ్యప మహర్షి వైదిక పండితుని సూచనలతో సర్వతీర్థ నదీ జలాలతో జలయజ్ఞం ఆచరించారు. ఆ నీటికి ఆయన మంత్రశక్తి సాన్నిధ్యంతో ఒక తేజోవలయంగా మారి మహర్షిని చుట్టి రక్షణ గోదావరిగా మెరిసింది. ఆ దృశ్యాన్ని చూసిన మునులు ధ్వజారోహణ ధ్వనులు చేస్తూ ఆ వైదిక ఘట్టాన్ని గర్వంగా ఆహ్వానించారు. శ్రవణ నక్షత్రం, సత్యయుగ ప్రాశస్త్య ముహూర్తం. దివ్యగంధాలు గాలిలో తేరుతున్నాయి. భూమాత అక్షతలతో అలంకరించబడి ఉంది. ఆ పవిత్ర సమయంలో యజ్ఞోపవీతధారి తపోనిష్ఠుడైన కశ్యప మహర్షి పరమ జ్ఞానసంపన్నుడైన దక్ష ప్రజాపతి కుమార్తెలతో పావనమైన వివాహమంత్రాలను ఉచ్చరించారు. 13 రాజకన్యలు ఒక్కొక్కరు చంద్రబింబాల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ పరమక్షణన ఆనందాశ్రువులతో తాళిబొట్టు తీసుకుంటున్నారు. వేదమంత్రోచ్చరణలు నవమండలాన్ని ప్రకంపించగా అగ్నిదేవుడు సాక్షిగా నిలిచాడు. ప్రతి ఒక్క రాజకన్య ముఖంలోనూ అపారమైన వెలుగు భవిష్య సృష్టికి ప్రతీకగా ప్రకాశించింది. కశ్యపుడు ఒక్కొక్కరికి తాలిబొట్టు కడుతున్న ప్రతిక్షణం బ్రహ్మాండాన్ని నూతనంగా నిర్మించే శక్తి అక్కడ పుట్టుకొచ్చింది. వారు మార్పిడి చేసుకున్న పుష్పహారాలు అవి కేవలం పూలు కాదు, అవి పరస్పర ప్రేమ, నమ్మకం అనే పదాలను ఆలంబనగా ధరించిన పవిత్రమాలలు. కశ్యప మహర్షి ప్రేమగా నవ్వుతూ, మా వనవాస జీవితానికి, నా ఆశ్రమానికి మనమంతా కలిసి బయలుదేరుతాం. అక్కడ మనం నిశ్శబ్ద ప్రకృతి మధ్య సత్యం, తపస్సు, ధర్మాన్ని అనుసరిస్తూ పరమార్థాన్ని చేరుదామని. ఆ మాటలు వినగానే ఆ 13 మంది నూతన వధువులు వినయంగా తలవంచి, స్వామి మీకే మా జీవితం అంకితం, మేము సిద్ధం అని మౌన సమ్మతం తెలిపాడు. కశ్యప మహర్షి యొక్క అనుమతి తీసుకొని వారి తండ్రికి తమ చివరి వందనాలు తెలిపి వస్తామని వెళ్లారు. అలా వారందరూ సింహాసనంపై కూర్చుని ఉన్నటువంటి దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్లి పాదాభివందనం చేసి వారు వారి భర్తతో పాటు వనసీమకై వెళుతున్నటువంటి నిర్ణయాలు చెప్పి తన తండ్రి ఆశీర్వాదం కోరారు. అలా అంగరంగ వైభవంగా కశ్యప మహర్షి యొక్క వివాహం సంపూర్ణమైంది. అరణ్య శోభతో కూడిన తపోభూమిలో కశ్యప మహర్షి నిరంతరం తపస్సు చేస్తూ సత్యం, ధర్మం, దయ వంటి సత్కర్మలతో జీవించెను. అతని పక్కనున్న 13 మంది భార్యలతో ఆర్ధర్షమయమైన కుటుంబ జీవితం గడిపెను. అనేక సంవత్సరాల అనంతరం వారి భార్యలు కోరికతో వచ్చి, ఓ ప్రభో, మాకు సంతానం కావాలి అని ప్రార్థించిరి. మీరు ఒక్కొక్కరుగా మీ హృదయంలో ఉన్న శ్రేష్టమైన సంతానం రూపాన్ని భావించండి. మీ మనోవాంఛను తపోబలంతో, యజ్ఞశక్తితో సాకారం చేస్తాను అని వారిని ఆశీర్వదించెను. వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. కశ్యపుడు తన ఋషి శిష్యులతో వేదఘోషల నడుమన ఆ యజ్ఞాన్ని సుదీర్ఘంగా నిర్వహించెను. తేజోమయంగా, ప్రభాశాలిగా యజ్ఞాన్ని లోనుంచి అదితికి సంతానం జన్మించెను. వేదమంత్రాల ఉచ్చారణ మధ్య మహర్షి కశ్యపుడు మాత దితి కోరిక మేరకు పవిత్ర యజ్ఞాన్ని ప్రారంభించెను. ఆ యజ్ఞలోంచి రోదసి తలతిప్పేలా బలమైన రాక్షసులు జన్మించిరి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మరియు ఇతర గంభీర దైత్యులు విశ్వాన్ని కంపింపజేసే శక్తితో అవతరించిరి. వేదమంత్రాల నాదముతో కశ్యప మహర్షి యజ్ఞం ప్రారంభించగా మాత ధనువు కోరిన ఫలంగా శక్తిమంతమైన 100 మంది దానవులు జన్మించిరి. విప్రచిత్తి, నముచి వంటి భయంకర రూపాల దానవులు ఆ అగ్నికుండం నుండి ఆవిర్భవించిరి. ఆ మహాసృష్టి వేళ భూమి కంపించెను, ఆకాశం జ్వలించెను. కశ్యప మహర్షి తన 4వ భార్య అయిన మాత అరిష్ట కోరికను సత్ఫలితం చేయాలని
వేదమంత్రోచ్చారణతో పవిత్ర యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞంలో నుంచి దివ్యమైన సంగీత ధ్వనులు వినిపించెను. దేవలోక గాయకులు, నాట్యకుశలు మధుర గానం చేస్తూ వాయిద్య ధ్వనులతో ఆకాశాన్ని ముంచెను. వారి అందం ఆకారంతో లోకానికి మరింత అందం పెంచింది. కశ్యప మహర్షి తన 5వ భార్య అయిన మాత సురస కోరిక మేరకు శుద్ధమైన వేదమంత్రాలతో యజ్ఞాన్ని ఆరంభించెను. ఆ యజ్ఞలోంచి మెరిసే చర్మం, నీలం, పచ్చ మరియు ఎరుపు రంగులతో ముస్తాబైన పొడవాటి శరీరాలు కలిగిన మహావిష సర్పాలు జన్మించెను. వాటి కళ్ళలో క్రూరత, వాటి నాలుకతో భయంకర విషాన్ని చుముతూ రూపాల్లో భయానక శోభ. ఒక్కో సర్పము ఒక్కో రకమైన స్వభావం, రూపం, శక్తి కలిగి ఉండెను. ఈ యజ్ఞ ఫలితంగా సురస సంతానంగా ఆ మహాసర్పజాతి ఆవిర్భవించెను. పవిత్ర వేద మంత్రోచ్చారణల మధ్య మహర్షి కశ్యపుడు తన 5వ భార్య అయిన మాత ఖస కోరిక మేరకు ఒక యజ్ఞాన్ని ఆరంభించాడు. ఆ యజ్ఞపు జ్వాలలలోంచి ఉదయించిన వారు యక్షులు, కుబేరుని అనుచరులు, స్వర్ణ సౌందర్యంతో ప్రకాశించే దేవతాత్మలు. వారు ప్రకృతికి మేలైన సంపదను అందించు. కాని అదే సమయంలో ఖసకు జన్మించిన కొన్ని రాక్షసులు బితి ధనుసంతానంలా భయానకమైన రూపలతో ఉద్భవించిరి. సృష్టిలో శాంతి, అశాంతి శక్తుల మధ్య సమతుల్యతకు సంకేతంగా నిలిచారు. కశ్యప మహర్షి తన 7వ భార్యమాత సురభి కోరిక మేరకు పవిత్ర వేదమంత్రోచ్చారణతో యజ్ఞాన్ని ఆరంభించాడు. ఆ యజ్ఞమునందు దేవతల వాహనములైన విశ్వానికి మంగళకరమైన గోవులు మరి మహిషాలు ఆవిర్భవించాయి. గోవులు శాంతి స్వరూపాలు, పవిత్రతకి ప్రతిరూపాలు, రసధారలుగా పసిడి వెలుగు నింపినవిగా కనపడినవి. మహిషాలు బలవంతమైనవిగా, ఘనశరీరవంతులుగా, వ్యవసాయానికి శక్తిని అందించేవిగా ఉదయించిరి. ఈ సంతానం దైవయజ్ఞ ఫలంగా భూమికి ప్రసాదంగా ఆవిర్భవించింది. వందే దేవోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ. కశ్యప మహర్షి తన 8వ భార్య అయిన తామ్రదేవి కోరిక మేరకు వేదఘోషలతో, ఋత్వికులతో కూడిన పవిత్ర యజ్ఞాన్ని ఆరంభించెను. ఆ యాగాగ్నిలో నుండి భిన్న స్వభావముల కలిగిన పక్షులు, గుడ్లగూబలు, రాబందులు మరియు కాకులు జన్మించెను. తద్వ్యతిరేకంగా భూమిపై పరిపాలన చేయగల శక్తివంతమైన గాడిదలు, ఒంటెలు, గుర్రాలు వంటి జీవరాశులు కూడా ఆ యజ్ఞాంతరంగత శక్తితో జన్మించెను. కశ్యప మహర్షి తన 9వ భార్య అయిన మాత క్రోధవశదేవి కోరిక మేరకు శుద్ధ వేద మంత్రోచ్చారణతో ఓ మహాయజ్ఞాన్ని ఆరంభించెను. ఆ యజ్ఞపు అగ్నికుండ నుండి భయానకమైన రూపాలతో కూడిన జంతువులు ఉద్భవించెను. అవి భూలోకమున నడిచే జీవులైనను, జలచరాలైనను,
గగనమును చీల్చి ఎగిరే పక్షులైనను భయంకర స్వరూపాలతో జన్మించెను. పదునైన దంతాలు, బలమైన కదలికలు, వికృత రూపాలు వాటి లక్షణాలుగా ఉండెను. ఈ సంతానము క్రోధవశదేవి కోరికకు తగినట్టే రౌద్రమైన శక్తుల రూపంగా వెలసినది. కశ్యప మహర్షి తన 10వ భార్య అయిన ఇలాదేవి కోరిక మేరకు వేద మంత్రోచ్చారణతో పవిత్ర యజ్ఞాన్ని ప్రారంభించెను. ఆ యజ్ఞ ఫలితంగా జీవికి ప్రాణమిచ్చే మహావృక్షాలు, ఆయుర్వేద మొక్కలు, తీగలు, సుగంధ పుష్పాలు, రంగురంగుల గడ్డిజాతులు ఆవిర్భవించిరి. ఇవన్నీ భూమిని అలంకరించే విధంగా అనేక ఆకారాలలో, పరిమాణాలలో జీవనశైలికి అనుగుణంగా రూపాంతరమై పుట్టినవే. అవి మూగజీవాల్లా కనిపించిన సమస్త జీవరాశికి జీవనాధారంగా నిలిచినవి. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి. కశ్యప మహర్షి తన 11వ భార్య మునిదేవి కోరికపై వేదమంత్రాలతో యజ్ఞాన్ని ఆరంభించాడు. ఆ యజ్ఞాన్లోంచి స్వర్గానికి శోభ కలిగించే అప్సరసలు జన్మించారు. వారే మేనక, ఊర్వశి, రంభ. వీరు అలౌకిక సౌందర్య సంపన్నులు. వీరి రూపం దేవతలకు దక్కినదైతే వారి నృత్యం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ఆనందతాండమంటుంటుంది. నిత్యయవ్వనంగా మోహనమైన శరీరాలతో తేజస్వులై సంగీత నృత్యాలలో ప్రావీణ్యముతో జన్మించిన ఆ అప్సరసలు ఆ యజ్ఞ ఫలంగా భువికి స్వర్గశోభని తీసుకువచ్చారు. కశ్యప మహర్షి తన 12వ భార్య అయిన కద్రువదేవి కోరిక మేరకు పవిత్ర వేద మంత్రాలతో యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞ శక్తితో తేజోమయంగా 1000 సర్పగుడ్లు ఆవిర్భవించాయి. లోపల అమోఘమైన తేజస్సుతో భయంకరమైన శక్తులు ఉన్న నాగజాతి పుత్రులు పెరిగిపోతున్నారు. ఆ గుడ్లన్నీ ఒక నిశ్శబ్ద వనాంతరంలో తివాచీపై, ఎర్రటి కండువాపై బంగారు పాత్రల్లో పొదగబడి గోరు వెచ్చటి వాతావరణంలో భద్రపరచబడ్డాయి. ఆ మహాయజ్ఞ ఫలితంగా నాగవంశానికి ఆదికర్తలు అగు మహాశక్తివంతులకు ఆవిర్భావ సమయం విచ్చేసింది. కశ్యప మహర్షి తన 13వ భార్య వినతదేవి కోరిక మేరకు పవిత్ర వేద మంత్రాలతో యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞశక్తితో తేజోమయంగా 2 దివ్యమైన గుడ్లు ఆవిర్భవించాయి. ఆ 2 గుడ్ల లోపల నుంచి అమోఘమైన తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ఆ 2 గుడ్లను వినతదేవి జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకుని తన దివ్య శక్తితో వాటిని సంరక్షించింది. ఆ మహాయజ్ఞ ఫలితంగా మహాశక్తివంతులకు ఆవిర్భావ సమయం విచ్చేసింది. అలా మహాత్ముడైన కశ్యప మహర్షి దక్ష ప్రజాపతికి జన్మించిన 13 కన్యలతో దైవిక వివాహ బంధంలో ప్రవేశించాడు. ఆ భార్యల వంశంతోనే దేవతలు, దానవులు, పక్షులు, ప్రాణికోటి జన్మించి జగత్తు నిర్వహణకు కారణమయ్యారు. వనంలో వటవృక్షంలా నిలిచిన కశ్యపుడు ఒకవైపు పరమాత్మ తత్వాన్ని చాటి చెప్పాడు. తామర ఆకుమీద నీటి బిందువుల్లా నిర్మలంగా జీవించిన అతను భూమిపై సకల జీవులకు పితృస్వరూపుడిగా అయ్యాడు. ఆ పుణ్యక్షేత్రమే ఈరోజు కాశ్మీర్గా పరిగణింపబడుతోంది. అల్లా కద్రువ యొక్క 500 సంవత్సరాల కఠిన దీక్ష తర్వాత తన 1000 మంది కుమారులు ఆ గుడ్లలో నుండి దివ్యమైన కాంతులతో ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. అలా ఆ నాగులన్నీ వచ్చి సంతోషంతో తమ తల్లికి గొడుగుని పట్టారు. కద్రువ పుత్రోత్సాహంతో పరవశించిపోతుంది.
వినత యొక్క తపస్సు పరాకాష్ఠకు చేరింది. గత 500 సంవత్సరాలుగా ఆమె నిరంతరం నిష్కల్మషంగా తపశ్చర్య చేస్తూ తన గుడ్లను కంటిపాపలా కాపాడుతూ ఆ దివ్య సంతానాన్ని ఆశిస్తూ కాచింది. కాని కద్రువ సర్ప సంతానం వెలుగు చూసినప్పుడు ఆమె మనస్సు కలత చెందింది. ఓ గుడ్డును పగలగొట్టి దానిలో ఏముందో చూడాలని ఆవేశంతో ముందుకు వచ్చింది. ఆ క్షణం ఆ గుడ్డులోంచి ప్రకాశం వెల్లివిరింది. ఆ ప్రకాశానికి చుట్టూ ప్రకృతి సాక్షాత్తు మంగళగానాలతో ఆలపించింది. దివ్యత్వం నిండిన బాలుడు ఉజ్వలమైన కాంతులతో దేవతల దీవెనల మధ్య ఆ గుడ్డులోంచి జన్మించాడు. ప్రకృతిలో ఓ అపూర్వ శాంతి వెల్లివిరిసింది. ఆ గుడ్డులో నుంచి అసంపూర్ణగా ఎదిగినటువంటి ఒక గొప్ప తేజస్సు గల బాలుడు తన నడుము నుంచి కింద భాగం పూర్తిగా ఇంకా ఎదగలేదు. అందుకీ అతడి నామధేయం అనూరుడు అని వచ్చింది. కాని అతడు దివ్యమైన కాంతులతో గొప్పగా వెలిగిపోతున్నాడు. పుట్టిన వెంటనే మహాకాయుడైన ఆ బాలుడు తన అసంపూర్ణ రూపానికి చాలా బాధపడ్డాడు. కాని అతడి మనసులో దృఢమైన సంకల్పముంది. అది ఏమి అంటే అతడు సూర్యనారాయణ సేవించాలని. అలా అతడు ఆకాశంలో తేలియాడుతూ ఉంటే రెండవ సూర్యునిగా కనిపించాడు. అగ్నిర్వా అపామాయతనం ఆవోవా అగ్నేర. దిక్కులన్నీ కాంతులతో ప్రకాశించేలా ఆది తేజస్వి అయిన శ్రీ సూర్యనారాయణుడు సప్తదివ్య శ్వేతాశ్వముల బంగారు రథంలో విహరించుచు 13 లోకాలకి ప్రకాశాన్ని ప్రసరింపజేస్తూ ముందుకు సాగుచుండెను. ఆ సమయంలో తన దివ్యదృష్టికి అగ్ని సమానుడైన ఒక మహానుభావుడు అనూరుడు స్పష్టంగా కనిపించెను. వెంటనే సూర్యదేవుడు తన రథాన్ని ఆ దిశగా మలచి స్వయంగా తన చతుర్భుజ రూపంతో చేతుల్లో పద్మము, శంఖము, చక్రం, అంకుశాన్ని ధరించి అణువణువునా తేజస్సుతో నిండిన రూపంలో అనూరుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ క్షణం దేవతలకైనా మున్లకైనా దర్శించలేని గొప్ప దివ్యదర్శనం ఆ అనూరుడికి ప్రసాదించెను. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మాత వినత యొక్క 1000 సంవత్సరాల తపస్సు అనంతరం ఆ దివ్యమైన గుడ్డు ఒక్కసారిగా గగనమునే చీల్చినట్లు భయంకర శబ్దాలతో బద్దలైపోయింది. భూమి కదిలింది. ఆ గుడ్డులో నుంచి ప్రకాశవంతమైన ఒక మహాతేజోమయ శిశువు జన్మించాడు. వజ్రకాంతివంతమైన శరీరం, బంగారు రెక్కలు విరబూయిస్తూ హిమాలయ శిఖరములను తాకే మహాదివ్యకాయంతో దేవతలకే భయం పుట్టించే శక్తితో సర్వశ్రేష్ఠ తేజస్తో జన్మించాడు. ఆయనే గరుత్మంతుడు. ఇంకా గరుత్మంతునికి బహునామములు కలవు. అవి ఏమిటంటే గరుడు, పక్షిరాజు, వైనతేయుడు, పతంగ, నాగాంతకుడు, సుపర్ణుడు, ఖగేశ్వరుడు, తాక్ష్యుడు, పన్నగాశనుడు, విష్ణువాహనుడు. అలా తన దివ్యమైన పుట్టుకతోనే విశిష్టమైన పేర్లును, దివ్యమైన శరీరమును కలిగిన గరుత్మంతుడు తన విశాలమైన రెక్కలను ఆడిస్తూ గాల్లోకి ఎగిరాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గాల్లోకి వేగవంతమైన మెరుపు వలె బూసుకెళ్లాడు. అతని ప్రతి అడుగులో ప్రకంపనలు రేపింది. అలా ఒక భీకరమైన గర్జన చేస్తూ క్షణకాలంలోనే కాంతి వేగంతో భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. ఆ వేగమనేది వర్ణనాతీతం. అలా వేగంగా వెళ్తున్న గరుత్మంతుడు విశ్వంలో వేగంగా దూసుకెళ్తున్నటువంటి ఒక ఉల్కపై నిలబడి తన దివ్య దృష్టితో భూగ్రహాన్ని తిలకించాడు. అలా తన తల్లిని కనుగొని మెరుపు వేగంతో అటుగా పయనిస్తాడు. అలా వేగంగా వెళ్లి కాశ్మీర వనాలలో ఉన్న తన తల్లి వినతాదేవి పాదాల చెంత వాలిపోయాడు. కన్నీల్తో ఆమె పాదాలకు భక్తితో నమస్కరించాడు.
అప్పుడు తన తల్లి ఎంతో పారవశ్యం పొందినది, అలాగే తనకు గల దాస్యము గురించి కూడా తన పుత్రుడికి వివరించింది. అలా తన తల్లి దర్శనం తర్వాత కాశ్మీర రాజ్యసభలో ఉన్న తన మాతృస్వరూపిణి అయిన మాత కద్రువ వద్దకు వెళ్లి తన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు మాత కద్రువ గరుత్మంతుని చూసి ఎంతగానో సంతోషించింది. మాత కద్రువ దర్శనం తరువాత గరుత్మంతుడు సరాసరి కాశ్మీర వనాల్లోని తపోభూమికి ప్రవేశించాడు. అక్కడ ఎంతో గంభీరమైన గొప్ప విశిష్టమైన ధ్యాన సమాధిలో నిమగ్నుడు అయిన కశ్యప మహర్షిని దర్శించి గరుత్మంతుడు ఎంతగానో పార్వశ్యం చెందాడు. అలా గరుత్మంతుని రాకను చూసిన కశ్యప మహర్షి మిక్కిలి పుత్రోత్సాహంతో అతడిని ఆశీర్వదించాడు. ఒకనాడు దేవతల వంశస్థులు మహర్షి కశ్యపుని భార్యలైన వినత మరియు కద్రువ విహారయాత్రకు సిద్ధమయ్యారు. వారు మృదువుగా మెరిసే బాలసముద్ర తీరానికి చేరుకున్న వేళ సాయంకాలపు తేజోవంతమైన దివ్య సూర్యకిరణాలు సముద్ర తరంగాలపై రేణువుల వద ప్రతిబింబిస్తూ ఆ సముద్రాన్ని దేవీభ్యమానంగా వికసింపజేశాయి. ఆ మహాసముద్రం అమృతం ఉద్భవించడానికి కేంద్రమైనదని, దేవతలు రాక్షసులు కలిసిన తీరము ఇదేనని, వారు ఇరువురు పరస్పరం ఎంతో పారవశ్యంతో సంభాషించుకుంటూ వారి చూపులు ఆ పాల సముద్రపు దివ్య సౌందర్యంపై నిలిచిపోయాయి. ఇంద్రుని ప్రియ దివ్యవాహనమైన ఉచ్చైశ్రవం అనే శ్వేతాశ్వము ఆకాశాన్ని చీల్చుకుంటూ పాలసముద్రపు వైపు అవతరించింది. దాని అలౌకిక రూపం, దివ్యమైన శరీరం గగనంలో మెరిసిపోతుంది. దాని పాదాలు సముద్రపు పొంగు అలల్ని స్పృశించగానే పాలసముద్రం అలలతో ఉప్పొంగిపోతోంది. ఆ దృశ్యాన్ని సముద్ర తీరాన నిలుచున్న మాత వినత మరియు మాత కద్రువు చూసి వారి కన్నులారా సంతోషంతో దాన్ని మనసారా స్తుతిస్తున్నారు. ఆహా, ఎంత అందంగా ఉన్నదో చూడు వినత. స్వచ్ఛమైన తెల్లని రంగుతో మెరిసిపోతుంది. నిజంగానే అక్క, ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇప్పుడు చూడలేదు. మాత వినత మరియు మాత కద్రువ దేవీయులు ఆనందభావంతో ఆ శ్వేతాశ్వముని కీర్తించుచు వారిని వారు మయమరిచిపోయి ప్రశంసల వర్షం కురిపించుచున్నారు. వారి వాక్యములు వినగానే ఆ శ్వేతాశ్వం పరవశించి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తోంది. ఆ సాయంకాలం ఆ ముగ్గురికి అమృత సమానంగా మారింది. అప్పుడు కద్రువదేవి మదిలో ఒక మాయా విమర్శ జన్మించింది. ఈ శ్వేతవర్ణ అశ్వాన్ని ఉపయోగించి వినతను శాశ్వతంగా తన దాసిగా మార్చే కుతంత్రం ఆమె ఆలోచించింది. చెల్లి, గుర్రం అంతా తెల్లగానే ఉంది, కాని తోక మాత్రం నల్లగా ఉంది. లేదు అక్క, అంతా తెల్లగానే ఉంది. చూడు, నాకు ఎక్కడా నలుపు కనిపించడం లేదు. అలా మాతా వినత మరియు మాతా కద్రువ పరస్పరం వాదించుకుంటున్నారు. మాతా వినత అశ్వము తెల్లగా ఉంది అంటుంటే మాతా కద్రువ లేదు, దాని తోక నల్లగా ఉందని వాదోపవాదం చేసుకుంటున్నారు. కాదు చెల్లి, నా కళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. కావాలంటే చిన్న పందెం వేద్దామా? పందెమా? ఏమి పందెం అక్క? తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా పనిచేయాలి. ఒకవేళ తోక అంతా తెల్లగా ఉంటే నేను నీ దగ్గర దాసిగా ఉంటాను. ఏమంటావు? సరే అక్క, నా కళ్ళకు తెలుపు తప్ప మరేమీ కనిపించడం లేదు. తప్పకుండా పందెం వేస్తాను. చీకటి పడుతోంది కదా, సరిగ్గా చూడలేకపోవచ్చు. రేపు ఉదయం వచ్చి ఇద్దరం కలిసి పరిశీలిద్దాం. అప్పుడు ఎవరు గెలిచారో తెలుస్తుంది. అలాగే అక్క, రేపు ఉదయం చూద్దాం. కద్రువ కూడా తెల్ల గుర్రాన్ని చూసింది, కాని దాని తోక ఇంకా తెల్లగానే ఉంది. తల్లి కద్రువకు తన కుమారుల అద్భుతమైన శక్తులపై అపారమైన నమ్మకముంది. అందుకే ఆమె వారి కుమారులను ఈ ప్రయోజనం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. మీ పిన్నితో నేను ఒక పందెం వేశాను. ఆ గుర్రం తోక నల్లగా ఉందని నేను చెప్పాను, కాని అది తెల్లగా ఉందని మీ పిన్ని వాదిస్తుంది. మీలో కొన్ని నల్ల నాగులు ఉన్నారు కదా, మీకు కామరూపం ఉంది. మీ మాయతో ఆ గుర్రం తోకను గట్టిగా కరిచి పట్టుకోండి. అలా చేస్తే అది నల్లని వెంట్రుకల్లా కనిపిస్తుంది. అప్పుడు మీ చిన్నమ్మ మనకు దాసి అవుతుంది. నీ మాయమాటలతో మమ్మల్ని మా మాయతో సొంతం నీ చెల్లెమ్మను ఓడించమంటావా? తల్లి, అది అప్రమేయమైన పాపం. అది నీకు శాపంగా తిరుగుతుంది. మా
అని ఒక ధర్మాత్ముడైన నాగపుత్రుడు అలా పలికెను. మీరు నా మాట వినకపోతే కలియుగం ప్రారంభంలో జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి బూడిదైపోతారుగా. ఇదే నా శాపం. సరే అమ్మా, మీ శాపం నుండి తప్పించుకోవడానికి నేను కర్కోటకుడును. ఆ పని నేను వెంటనే చేస్తాను. ఉదయాన వెంటనే వెళ్ళి ఆ శ్వేతాశ్వం అగు ఉచ్చేసం తోకను నా కామరూప మహిమతో నల్లని వెంట్రుకల రూపంలో గట్టిగా కరిచి పట్టుకుంటాను. మరుసటి రోజు ఉదయాన్నే నువ్వు మరియు వినత ఆ గుర్రాన్ని పరిశీలించడానికి వస్తే, వినత ఆశ్చర్యంగా గుర్రం తోకలో నల్లని వెంట్రుకలను చూసి దిగ్భ్రాంతికి గురై పోవాల్సిందే. అమ్మా, ఇప్పుడు ఇక నీకు ఆనందమేనా అమ్మా? అలా కర్కోటకుడు తాను చేయబోయే పని అధర్మం అని తెలిసినప్పటికీ తన తల్లి శాపం చేత తన సహోదరులు అందరూ మరణిస్తారు అనే భయం మరియు ప్రేమతో తాను అధర్మం అనే భారాన్ని మోయాలి అనుకున్నాడు. అలా ప్రాతకాలంలో తన అపూర్వ మహేంద్రజాలం మరియు కామరూప విద్యతో ఆ శ్వేతాశ్వమును వశపరచుకుని కర్కోటకుడు దాని యొక్క తోకను నల్లగా మార్చాడు. మరుసటి రోజు ఉదయానే మాత కద్రువ మాత వినతను తన వెంబడి తీసుకొని వచ్చి ఆ అశ్వమును చూపించినది. అప్పుడు అశ్వము యొక్క తోక వెంట్రుకలు నల్లగా ఉన్నవి. అది చూసిన కద్రువ ఆశ్చర్యపోయింది. చెల్లి, నా కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. అయ్యో, నిజంగానే నల్లగా ఉన్నాయే. ఆ క్షణాన వినత నా దాసి అయింది కనుక ఇక తనకు పుట్టబోయే ఆ మహాబలవంతుడైన పుత్రుడు కూడా నాకు మరియు నా పుత్రులకు దాసాను దాసుడవుతాడు అని భావించి మాతా కద్రువ మిక్కిలి సంతోషించింది. అనురుడు విధించిన శాపం, కద్రువ యొక్క రహస్య కుతంత్రం, ఈ రెండూ కలిసి మాత వినతకు మరియు గరుత్మంతునికి దాస్యపు సంకెళ్ళు విధించబడాయి. మహాబలవంతుడైన గరుత్మంతుడు కొండలనే సైతం తన రెక్కలతో చీల్చగలగేవాడు అయినప్పటికీ రోజూ ఆ 1000 మంది అల్పసర్పరాజులను తన రెక్కలపై మోస్తూ 14 లోకాలకు విహారయాత్రకు తీసుకెళ్లి అక్కడ ఉన్న దేవతల వైభవం, పాతాళ లోకాల విభిన్నతలు, ప్రకృతి వైశిష్ట్యాలు అన్నీ చూపించేవాడు. అలా ఆ మహాశక్తివంతుడు అయినటువంటి గరుత్మంతుడు 500 సంవత్సరాల పాటు మాత కద్రువ మరియు ఆమె సంతానానికి దాసుడిగా బ్రతికాడు. ఒకరోజు ఆ సర్పరాజులు గరుత్మంతుని అవమానించే ఉద్దేశంతో, ఇలా ఎన్ని రోజులని తిప్పిన లోకాలనే తిప్పుతుంటావు, అలా సూర్యమండలం మీదకు వెళ్ళి వద్దాము పడా అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ గరుత్మంతుడు మారు మాట్లాడకుండా సూర్యమండలం వైపు మెరుపువలే దూసుకెళ్లాడు. సూర్యమండలానికి కొన్ని 1000 యోజనాలు దూరంలో ఉన్నప్పటికీ వారిలో కదలికలు మొదలు అయ్యాయి. ఇక గరుత్మంతుడు సరాసరి వెళ్లి సూర్యునిపై వెళ్లి వాలాలి అని అనుకున్నాడు. ఇంతలోపే ఆ 1000 సర్పాలు ఒక్కొక్కటిగా ఆ సూర్యనారాయణ భగవానుడి యొక్క అగ్ని తేజస్సుకు దూదీ పిందెలు వలె భూమిపై జోరు వర్షం కురిసినట్టుగా 1000 మంది రక్తం కక్కతూ నేలపై పడిపోయిరి. అలా తన 1000 మంది పుత్రుల యొక్క మృతదేహాలను ఒక్కసారిగా భూమిపై పడి ఉండడం చూసి మాత కద్రువ యొక్క మనసు ఎంతగానో విచలితమవుతుంది. ఆ క్రోధంలోనే గతంలో తాను పుత్రులకు విధించిన శాపం కూడా జ్ఞాప్తికి వస్తుంది. ఇప్పుడు నా పుత్రులను కాపాడగలిగినవాడు కేవలం స్వర్గాధీశుడు, అమృత రక్షకుడు అయినటువంటి ప్రభు ఇంద్ర భగవానుడే అని భావించి మాత కద్రువ తన మొత్తం తపశ్శక్తితో ఇంద్రదేవుని ప్రార్థించేను. सहस्रनेत्राय विद्महे वज्रहस्ताय धीमहि तन्नो इन्द्रः प्रचोदयात्। सहस्रनेत्राय विद्महे वज्र
మాతా కద్రువ యొక్క దివ్య తేజోగాన నాదానికి ఇంద్రదేవుడు ఎంతగానో పారవశ్యం చెంది ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అలాగే తన దివ్య జ్ఞానం మనోనేత్రం ద్వారా ఇంద్రదేవుడు తనని తలచిన కార్యం తెలుసుకొని మాతా కద్రువ యొక్క మనోవాంఛ అనటువంటి తన 1000 మంది పుత్రులను తిరిగి పునర్జీవితమగ చేశాడు. గరుత్మంతుడు ఎంతో బాధతో తన తల్లితో చర్చిస్తున్నాడు. ఇంకా ఎన్ని ఏళ్లపాటు ఈ దాస్యమును భరించాలి మాత మనము అని మాత వినతని గరుత్మంతుడు ప్రశ్నించాడు. కాని గరుత్మంతుని తల్లి శాంతమును వహించుము పుత్ర అని అన్నది కాని ఆ మాటలకు గరుత్మంతుడు సంతృప్తి చెందలేదు. అదీ ప్రశ్నను మాత కద్రువను గరుత్మంతుడు ప్రశ్నించాడు. అప్పుడు కద్రువ తన పుత్రుల కోసమై అమృతాన్ని స్వర్గం నుంచి తీసుకురమ్మని కోరినది. దానికి గరుత్మంతుడు సరే అన్నాడు. అలా గరుత్మంతుడు తన తండ్రి వద్దకు చేరి తాను స్వర్గానికి వెళ్లాల్సిన ప్రాముఖ్యతను వివరించి అమృతమును ఎలా సంపాదించాలో ఆ మార్గాన్ని తనకు ఉపదేశించమన్నాడు. ఆ మేడ్చ గ్రామం చూస్తేనే భయంకరంగా కనిపించింది. నరరూప రాక్షసులు సంచరించే యమపురిలా ఉన్నది. కాని తండ్రి ఆజ్ఞను గౌరవిస్తూ గరుత్మంతుడు ఆ గ్రామమంతటిని భీకర రాక్షసుల నుండి శుద్ధి చేశాడు. ప్రతి రాక్షసుని తన ముక్కులో వేసి మింగి తన జతరాజ్ఞతో వారికి స్నానం చేయించాడు. ఆ తర్వాత అక్కడ ఒక తేజోమయమైన బ్రాహ్మణుని దర్శించి అతని చరణ సన్నిధిలో ఆశీర్వచనము పొందినాడు గరుత్మంతుడు. ఆకాశమేఘాలపైన గరుత్మంతుడు తేజస్సుతో మెరిసిపోతూ శిఖరాన్ని తలపించే రీతిలో తేలియాడుతున్నాడు. అతని విస్తారమైన రెక్కలు గాలిని చీల్చుకుంటూ మ్రోగుతున్నాయి. క్రింద నీలం రంగు సరస్సులో గజకచ్చపాలు పోట్లాడుతుండగా గరుడుని తీక్షణ దృష్టి వాటిపై నిలిచింది. ఒక్కసారిగా అతడు మెరుపులా దూసుకొచ్చాడు. గాలి గర్జనతో దద్దరిల్లింది. గరుడుని నీడ సరస్సుపయో యమకలంకను తలపించింది. జంతువులు కదలలేక భయంతో స్తంభించిపోయాయి. అతని పదునైన గోళ్లు ఒకేసారి ఏనుగు తొండం తాబేలు కవచాన్ని బలంగా పట్టుకున్నాయి. ఆ బలమైన పట్టు నుండి బయటపడలేక అవి గాలిలోకి లేచిపోయాయి. ఆ అనంత నీలాకాశంలో గరుడు తన శక్తిని ఒలికిస్తూ ఆ 2 ప్రాణులతో గర్జన చేస్తూ పైకి ఎగిరాడు. ఆ గరుత్మంతుడు ఒక చేతిలో గజము అనగా ఏనుగుని, మరో చేతిలో కచ్చపము అనగా తాబలును పట్టుకొని అనంత ఆకాశంలో వేగంగా ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఈ భారీ జంతువులని ఏదైనా శుభ్రమైన స్థలంలో పెట్టుకుని తినాలని అనుకుని చుట్టూ చూస్తున్నాడు. అప్పుడు అతనికి సమీప దూరంలో ఒక మహామర్రి వృక్షం దివ్య తేజస్సులతో వెలిగిపోతూ ఉంది. అప్పుడు అతడు అనుకున్నాడు, ఇది కేవలం వృక్షమే కాదు, ఇది మహామహిమాన్విత మహావృక్షమని భావించాడు. ఆ వృక్షము నుండి వెలసిన ఒక దివ్య పవిత్రురాలైన ఓ స్త్రీ సత్యస్వరూపినిగా ఎంతో సున్నితముగా పలికింది. ఓ గరుత్మంతా, ఈ నా మహావృక్షము ఎన్నో సంవత్సరముల నుండి తపస్వికులు మరియు పుణ్యాత్ములకు ఆశ్రయము ఇచ్చినది. నీలాంటి గొప్ప అతిథి నా మీద వచ్చి వాలితే అదే నన్ను పావనం చేస్తుంది అని ఆహ్వానించినది. ఆ మాటలు వినగానే గరుత్మంతుడు ఆ మర్రి చెట్టు కొంపై వేగంగా వెళ్లి సౌమ్యంగా వాలాడు. గరుత్మంతుడు క్షేమంగా వెళ్లి ఆ కొమ్మపై వాలగానే తన బరువుకి ఆ కొమ్మ భీకర ధ్వనితో విరగసాగింది. అప్పుడు గరుత్మంతుడు అదే కొమ్మపై ఉన్నటువంటి కొంతమంది మహాతపస్వికులైనటువంటి బాలకిన్యులను గమనించాడు. ఇంత ఎత్తు అయిన కొమ్మ నుంచి కిందకు పడితే వారు మరణిస్తారేమో అనే భయంతో ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచుకొని ఆ కొమ్మని కూడా తన చేత్తో పట్టుకొని గాల్లోకి ఎగిరాడు.
అలా గరుత్మంతుడు ఆ గజకక్షపాలను మరియు ఆ వాలఖిల్యలను తన 2 చేతులతో పట్టుకొని తన తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆ అయోమయ పరిస్థితిని చూసిన కశ్యప మహర్షి వాలఖిల్యలను ప్రార్థించాడు. అప్పుడు వారు వారి యొక్క తపస్సు నుంచి బహిర్ముఖులై గరుత్మంతుని యొక్క సూక్ష్మబుద్ధి మరియు సేవాభావమును కొనియాడి గరుత్మంతుని ఆశీర్వదించి ఆ కొమ్మ నుంచి కిందికి దిగారు. భయంకరమైన ఆకలితో ఊగిపోతున్నటువంటి గరుత్మంతుడు ఒకే దెబ్బతో తాబేలు యొక్క వజ్ర కవచాన్ని ఊదికొట్టేశాడు. తన పిడికిలితో ఏనుగు యొక్క కుంభస్థలాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. వాటి రక్తంతో ఆ సముద్ర తీరం ఎరుపెక్కింది. అలా కేవలం 2 దెబ్బలతోనే ఆ గజకచ్చపాలను సంహరించి శాంతంగా ఆ రెండిని తినడం ప్రారంభించాడు. అప్పుడు ఆ గజకచ్చపాల శరీరాల నుంచి 2 దివ్య తేజోమయమైన ఆత్మలు బయటకు వచ్చి గరుత్మంతుని ఆశీర్వదించాయి. మాకు శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదములు అని తెలిపి స్వర్గసీమకై పయనం అయ్యాయి. అలా గరుత్మంతుడు ఆ గజకచ్చపాలను మరియు మ్లేచ్చులందరినీ మింగిన వెంటనే ఆయన శరీరమంతా అపూర్వ శక్తితో ఉప్పొంగిపోయింది. ఊహాతీతమైన గర్జనతో ఆకాశాన్ని చీల్చినవాడైన అతడు భుజాల్లో భూలోకాన్ని మోయగల బలం సంతరించుకున్నాడు. అలా ఇక తన తండ్రి కశ్యప మహర్షికి వందనం చేసి స్వర్గసీమకై గరుత్మంతుడు పయనం అయ్యాడు. గరుత్మంతుడు ఆకాశమార్గంలో విహరించుచు భూలోకం, భువర్లోకం, సువర్లోకం వంటి వాటి గుండా ఇంద్రలోకానికి, గంధర్వల లోకానికి, అజరగణాల స్వర్గసీమలకి ప్రయాణించెను. ఆ లోకల ప్రకృతి సౌందర్యం సుగంధ పుష్పవనాలను మాయలో కలిపినవి. గంధర్వ కన్యల సంగీత నృత్యాలు అలౌకిక మాధుర్యంతో అతని హృదయాన్ని హలిస్తుండగా నందనవనపు నీడలో గరుత్మంతుడు క్షణం విశ్రాంతి తీసుకున్నాడు. కాని వెంటనే తన విధి గుర్తుకు వచ్చి భక్తి సమేతంగా మాత కామధేనువును స్మరించెను, ప్రణామము చేసెను. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతము కలిగించే అమృత కరుణాక్షి. ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం, గోమాతే నివారించు కలుషిత పర్యావరణం. గోవుకు వందనం మహాపాపహరణం, గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం. గోసేవే గోవిందుని ఆదేశమురా, గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా.
గరుత్మంతుని ఆ మధురగాన స్తుతిని వినగానే తనలో నుంచి ప్రవహించిన దివ్యానుభూతితో పరవశించిపోయింది. తల్లి తన జ్ఞానదృష్టితో అతని సంకల్పాన్ని గమనించి ఒక దివ్య బంగారు పాత్రను సృష్టించింది. అందులో అత్యంత పవిత్రమైన నెయ్యిని నింపి మృదువైన స్వరంతో ఇలా పలికింది: ఓ గరుత్వంతా, ఈ నెయ్యి అగ్నిదేవుని క్షమింపజేయగలిగే పవిత్ర బలినివేదిక. ఇది ఇంద్రుని మొదటి రక్షణ వలయాన్ని శాంతింపజేయగలదు. తీసుకో బిడ్డ, ధైర్యంగా నీ యాత్ర కొనసాగించుము. అగ్నిర్వా అపామాయతనం ఆవో వా అగ్నేరాయతనం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ పృథ్విజం హోతారం ప్రశ్నధాతామం అగ్నిదేవం నమామ్యహం. గరుడుని రాకను దివ్య దృష్టితో గమనించిన అగ్నిదేవుడు కోట చుట్టూ అగ్నివలయాల్ని సృష్టించెను. మార్గం కనిపించక గరుడుడు ఆకాశమార్గంలోకి వెళ్లి బంగారు పాత్రలో నెయ్యిని ధారగా కిందకి వదిలెను. ఆ నెయ్యి స్పర్శతో అగ్నిదేవుడు శాంతిని పొందాడు. ఆనందంగా గరుడుని ఆశీర్వదించెను. గరుత్మంతుని రాకను గమనించిన పర్వతరాజు తన దివ్య తపస్సు శక్తితో ఘోరమైన 12 వాయు వలయాలను సృష్టించెను. ఒక్కో వలయం ఒక భీకర పరీక్ష. మొదటి వలయం అవర్తవాత వలయం, తిరుగుతున్న గాలుల గిరికీచుడు. రెండవది వికర్షణ వలయం, శరీరాన్ని లోపలికి లాగుతూ అడ్డుకుంటూ. మూడవది పరిభ్రమణ వలయం, దిశలు మారుస్తూ మాయగా తిప్పుతున్నది. నాల్గవది ఆపై సంఘర్షణ వలయం, మంటలతో వాతావరణాన్ని కాల్చేలా. ఐదవది విపరీత వలయం, దిక్కుమాలిన గాలులతో స్థిరత్వాన్ని చూరగొంటూ. ఆరవది అతిగాఢ వలయం, భీకర శబ్దాలతో శరీరాన్ని కంపింపజేస్తూ. ఏడవది దహన వలయం, ఉష్ణశక్తితో కాల్చేగాలి. ఎనిమిదవది విదారణ వలయం, చీల్చే శక్తితో చర్మాన్ని చిదిమేలా. తొమ్మిదవది సంహార వలయం, నాశనం చేసే పవనశక్తి. పదవది భ్రమణ వలయం, శరీరాన్ని చక్రంలా తిప్పి సంభ్రమంలో పడేస్తూ. 11వది తేజోవంత వలయం, అంధకారాన్ని తొలగించే ప్రకాశ వలయం. 12వది చివర్గా శక్తిమంత వలయం, అన్ని వాయుశక్తులకు అధిపతిగా పరిణమించినదైనది.
ఈ మహావలయాలను గరుత్మంతుడు వాయువేగంతో సూక్ష్మ దృష్టితో ఒక్కొక్కటిగా ఛేదించెను. ప్రతి వలయాన్ని దాటి వచ్చిన ప్రతిసారి పర్వతరాజుని ఆశ్చర్యానికి అవధులే లేకుండా పోయింది. చివరికి పర్వతరాజు చేతులు జోడించి గరుడుని ఆశీర్వదించి ఇంద్రుడు నిర్మించిన తదుపరి రహస్య రక్షణ కవచం గురించి తెలియజెప్పెను. పర్వతాలపై తన శక్తిని చాటిన గరుత్మంతుడు ఇంద్రుని చేత నిర్మించబడిన దివ్యరక్షణ వలయాన్ని దాటి అగ్నిపర్వతానికి సమీపించెను. అతని రాకను గ్రహించిన అగ్నిపర్వతరాజు లోపల దాగి ఉన్న కాలకూట విషవాయువులను ఉప్పొంగేలా చేసి లావాను అతి భీకరంగా వెలువరించెను. ఆ పొగ, వేడి, చీకటి మధ్య గరుడు తన బుద్ధిని ఉపయోగించి పర్వతరాజు సూచించిన రహస్య గృహ మార్గాన్ని గుర్తుచేసుకొని అందులో ప్రవేశించెను. మార్గం క్షణానికి సంకుచితమవుతూ ఉండగా అతడు తన స్వయంగా చిన్న పక్షి రూపాన్ని ధరిస్తూ వాయువేగంతో దారిలోకి ప్రవేశించాడు. మంటలు, విషపు మంటల మధ్య అతడి ప్రయాణం వడిగా సాగిపోయింది. చివరికి లక్ష్యాన్ని చేరుకున్న గరుడుని వీరతను చూసిన అగ్నిపర్వతరాజు ఆశ్చర్యపోయి, ఓ గరుడా, ధైర్యానికి మంగళం అంటూ ప్రశంసలు కురిపించి తదుపరి రక్షణ వలయ వివరాలను గరువంగా వివరించెను. ఇంద్రుని ఆజ్ఞతో నిర్మితమై వరుణదేవుని అష్టమహాశక్తుల యోగంతో రూపొందిన దివ్యరక్షణ వలయన్నకు గరుత్మంతుడు చేరుకున్నాడు. వరుణదేవుడు అష్టమహాశక్తులతో అష్టవలయాలను అష్టకష్టంగా, దుర్భేద్యంగా, ఎంతో కఠినమైనటువంటి దివ్యమైన చక్రాలను ఏర్పాటు చేశాడు. అలా వాటి మధ్య సన్నని ఖాళీ ఏర్పడిన ఒక్క క్షణాన్ని గరుత్మంతుడు తన తీక్ష్ణ దృష్టితో గమనించాడు. తన కామరూప విద్యత తన స్వరూపాన్ని చిన్న పక్షిగా మార్చుకొని ఆ చిన్న మార్గాన్ని దాటి ముందుకు దూసుకెళ్లాడు. వరుణదేవుడు నిర్మించిన అష్టవలయ రక్షణ మండలిలో మొదటిది వజ్రచక్రం. ఇంద్రుని వజ్రాయుధ శక్తితో రూపొందించబడినది. ఇది వజ్రం కంటే కఠినమైనది మరియు మెరుపు వేగంతో తిరుగుతుంది. రెండవది శక్తి చక్రం. దేవీ శక్తుల ఐక్యరూపంగా ఏర్పడిన వలయం. ఇది మంత్రశక్తులు, దివ్య విద్యల వల్ల రక్షణగా ఉంటుంది. మూడవది జలచక్రం. వరుణుని సముద్ర శక్తితో రూపొందినది. ఇది అలల వంటి ప్రవాహంతో అన్ని వైపుల నుంచి గట్టి రక్షణ కలిగిస్తుంది.
నాలుగవది అగ్ని చక్రం, అగ్నిదేవుని రక్షణ చక్రం. దీనిలో నుండి ఉక్కిరిబిక్కిరి చేసే జ్వాలలు వస్తూ శత్రువులను తగలబెడతాయి. ఐదవది వాయుచక్రం, వాయుదేవుని వేగశక్తితో రూపొందినది. ఇది శత్రువుల దృష్టిని మాయం చేసి దారి తప్పిస్తుంది. ఆరవది నాభిచక్రం, ఇది క్షీరసాగరంలో మహావిష్ణువున నాభి నుండి ఉద్భవించిన శక్తుల ఆధారంగా నిర్మించబడింది. మాయాజాలంతో కూడిన వలయం. ఏడవది కాలచక్రం, కాలభైరవుని సమయ నియంత్రణ ఆధిక్యంలో తయారైనది. ఇది నిమిషాల్లో కాలాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎనిమిదవది మాయాచక్రం, ఇంద్రుని మాయాశక్తితో తయారైనది. ఇది తార్కికంగా మాయా సృష్టిని చూపించి శత్రువు మేధస్సును గందరగోళానికి గురి చేస్తుంది. అతడి వేగమే ఆయుధమై, అతడి విజ్ఞానమే తోడై గరుత్మంతుడు అష్టవలయాలను ఛేదించాడు. ఆ దృశ్యాన్ని చూసిన వరుణదేవుడు గరుత్మంతుడి శౌర్యాన్ని, ధైర్యాన్ని, తేజస్సును ఎంతగానో కీర్తించాడు. తదుపరి దారికి మార్గదర్శకత్వం అందించాడు. ఇంద్రుడి చేత నియమించబడినటువంటి చివరి వలయం సర్పవలయం. ఆ సర్పవలయంలో ఇద్దరు భయంకరమైన నాగలోకానికి చెందిన మహాశక్తిమంతులు శంఖపాలి, పద్మపాలి ఆ అమృత భాండగారాన్ని చుట్టకుని దాన్ని తీక్షణంగా చూస్తూ దానిపై గాలి దుమ్ము కూడా పడనటువంటి శ్రద్ధతో అమృతం భాండమును కాపలా కాస్తున్నారు. వారి కంటిచూపు చాలు శత్రువును బూడిద చేయొచ్చు. క్షణాల్లో శరీరాలే కాలిపోవచ్చు. వారితో పాటు అతి క్రూరమైన భయంకరమైన విషనాగు సర్పాలు, అత్యంత వేగము మరియు కాలకూట విషము కంటే 1000 రెట్లు అధికము గల విష ప్రభావము కలిగినటువంటి కోరలతో కూడినటువంటి వేలాది వేల సర్పాలు. శంఖపాలి, పద్మపాలి వారి చుట్టూ వేలాది కాలకూట నాగులు విషప్రభావంతో ప్రళయస్వరూపాలై చుట్టుముట్టినవి. అయితే ఆ సమయంలో గరుడు సింహగర్జనతో ఎగిరొచ్చాడు. వాటి మధ్యలోకి తన రెక్కల తాకిడితో గాలిని తుఫానుగా మార్చి ఒక్కొక్క సర్పాన్ని నేలరాలసాగాడు. గరుత్మంతుడు వాటన్నింటినీ దారి మధ్యలో ఎదురైనటువంటి గడ్డి మొక్కలు తొక్కిపడేసినటువంటి విధముగా ఒక్కొక్క సర్పములను చిత్తుచిత్తుగా యమపురికి పంపిస్తున్నాడు. అతడి గంభీరమైన రెక్కలను ఆరిస్తూ వాటిని చెదరగొట్టేస్తున్నాడు. ఇంకా తన చేతులతో సర్పాలను 2 ముక్కలుగా చింపి పడేస్తున్నాడు. అతని నోటితో కోరికి పడేస్తున్నాడు. కాళ్లతో తొక్కి మర్దించి చంపేస్తున్నాడు. అలా అతడు అమృత భాండగారమునకు దగ్గర అయ్యే కొద్దీ ఆ ఇద్దరు సర్పాలు అయిన శంఖపాలి, పద్మపాలి వారి సైన్యమును అయినటువంటి కాలనాగులను ఉసిగొల్పారు. చివరిగా ఆ ఇద్దరు సర్పాలు అయిన శంఖపాలి, పద్మపాలిలను గరుత్మంతుడు కేవలం ఒక్క దెబ్బతోనే ఆ 2 సర్పాలను యమపురికి పంపించాడు. అలా గరుత్మంతుడు ఇక అమృతాన్ని తన చేతిలోకి తీసుకొని భీకరమైన గర్జన చేస్తూ అమాంతం గాల్లోకి ఎగిరిపోయాడు.
స్వర్గలోకపు ద్వారపాలకులు వారి దివ్య అశ్వములపై కాపల కాస్తూ ఉన్నారు. వారి యొక్క దివ్య దృష్టితో 12 దిక్కులను గమనిస్తూ స్వర్గానికి రక్షణగా ఉన్నారు. వారి ఆకాశంలో ఒక గొప్ప దివ్య తేజస్తో కూడిన బంగారు పక్షి అమృత భాండాగారను అపహరించకుపోవుట గమనించిరి. అది వెళ్ళిన వేగానికి పెద్ద గాలి దుమారం తుఫానులాగా రేగింది. ఆకాశలోని మేఘాలు ఒక్కసారిగా గందరగోళమయ్యాయి. అది బంగారపు ప్రకాశంగా మెరిసే గరుత్మంతుడే. ఆయన అశేష తేజంతో అమృత భాండాన్ని తన పంజాలలో పట్టుకొని ఉరుముల వేగంతో పైకి ఎగిరిపోయాడు. భయంతో ఆ ద్వారపాలకులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంద్రుడి అంతఃపురలోని అత్యవసర మంత్రిమండలికి వారు ఫిర్యాదు చేశారు. అమృతాన్ని గరుడు అపహరించాడన్న వార్త దేవలోకలోని మంత్రిమండలిని దాటి స్వర్గరాజధాని అమరావతికి చేరింది. అయితే ఆ సమయంలో ఇంద్రుడు తన ఆనంద నివాసమైన రాజసభలో అమృతానందంలో తేలియాడుతూ ఉండేది. ఆ సభలో అష్టదిక్పాలకులు, పంచభూతాత్మ దేవతలు, నవగ్రహ దేవతలు, సప్త చిరంజీవులు, మహర్షులు, ఋషులు మరియు అనేక దేవీ దేవతలు ఆసీనులై వేద విజ్ఞాన సంభాషణ మరియు అనిలోకాల సమస్యలు, వైభవాలను చర్చిస్తున్నారు. విలాసవంతమైన ఆహ్లాదకరమగు నాట్య ప్రదర్శన మొదలైంది. ఆ దేవకన్యల దివ్యవాణి స్వరసంగీత నాట్యమృధు మధుర నాదగానం వారి సుందర సౌందర్య మోహన లావణ్య అలౌహిక స్వరూపం ఆ ప్రదేశాన్ని మరింత తేజోమయంగా చేసినవి. ఇంద్రుడు సహా సభలోని ప్రతి ఒక్కరూ ఆ నాట్యానందంలో మంత్రముగ్ధులై కాలభేదం మర్చిపోయారు.
నగర ముఖ్య సమాచార సేవకులు అంతఃపురంలో ప్రవేశించి జరిగిన వృత్తాంతము వివరించిరి. అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయినటువంటి బృహస్పతిని ఆశ్రయించి గురుదేవ అప్పుడు దేవగురువు బృహస్పతి కాలజ్ఞానము అనే పుస్తకమును తన దివ్య తపోశక్తితో పరిశీలించెను. ఈ తప్పిదం ఏమనగా, ఓనాడు కశ్యప మహర్షి యొక్క పుత్రకామేష్టి యజ్ఞమునందు వాలఖిల్యురనే గొప్ప మహర్షులను నీవు అవమానించావు కదా, ఇదే దానికి గల పర్యవసానమని చెప్పాడు. జరిగిన వృత్తాంతం జ్ఞప్తికి వచ్చి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అమృతుడును కాపాడుట తన యొక్క బాధ్యత కనుక ఇంద్రుడు గరుత్మంతుని నివారించాలనే ఉద్దేశంతో సకలాది దేవతాగణాలకు ఆదేశాన్ని ఇచ్చాడు. అప్పుడు పంచభూతాత్మ దేవతలు వారి యొక్క ప్రళయ స్వరూపాన్ని దాల్చారు. అష్టదిక్పాలకులు వారి యొక్క అనంత రూపాలని ఏర్పరిచారు. నవగ్రహాది దేవతలు విశ్వంలోని నలదిక్కులను భయప్రాంతులు చేసేటటువంటి ఆయుధాలను చేపట్టిరి. దేవతలు మొత్తం మూకుమ్మడిగా గరుత్మంతుడి మీదకు దండయాత్రకై విరుచుకుపడ్డారు. ఇంద్రుడు కూడా తన ఐరావతంపై బయలుదేరాడు. దేవతలు కూడా వారి వారి వాహనాలపై వాయువేగంతో గరుత్మంతుని మీదకు యుద్ధానికై బయలుదేరారు.
సమస్త దేవతలు గరుత్మంతునితో పోరాడి ఓడిపోయారు. చివర్గా ఇంద్రుడు గరుత్మంతునిపై వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అయినప్పటికీ ఆ వజ్రాయుధం యొక్క శక్తి గరుత్మంతునిపై ఎటువంటి ప్రభావం చూపించదు. అది చూసిన ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఇతడి శక్తి అమోఘం అని గ్రహించి తన శత్రుత్వాన్ని విడిచిపెట్టి మిత్రత్వానికి హస్తం చాస్తాడు. గరుత్మంతునితో ప్రేమ సంభాషణ జరిపి అతడిని మిత్రుడిగా చేసుకుంటాడు. ఇంద్రుని యొక్క మాటలకు సంతోషించినటువంటి గరుత్మంతుడు తన లక్ష్యం యొక్క ఉద్దేశాన్ని వివరించి అక్కడ నుంచి బయలుదేరుతాడు. తాను వెళ్లే మార్గంలో సకల దేవీదేవతల మొత్తం అతని శక్తిని పొగుడుతూ అతడికి విజయము కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ అతన్ని స్వర్గం నుంచి సాగనంపారు. శిఖరం స్పృశించైర మారా కుమార చోరా చిత్త చోర రారా ఏలుకోర మారని వేళ కనులెర్ర చేయంగ చదలము ఈ వేళ భూతలము మోయంగ ధైర్యము మోహ పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం त्रैलोक्यपूजित श्रीमान् सदा विजय वर्धन शान्ति कुरु गदा पाणे नारायण नमोस्तुते त्रैलोक्यपूजित श्रीमान् सदा विजय वर्धन शान्ति कुरु गदा पाणे नारायण नमोस्तुते शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं గరుత్మంతుని అపార బలాన్ని, ధైర్యాన్ని, భక్తినిష్టను గమనించిన శ్రీ మహావిష్ణువు తపోనిష్టతో ప్రేరితమై తన విశ్వరూపాన్ని ఆయనకు అనుగ్రహించాడు. విశ్వవ్యాపీ పరమాత్మ స్వరూప దర్శనంతో గరుత్మంతుడు మంత్రముగ్ధుడై భక్తి తరంగాల్లో మునిగిపోయి శ్రీహరి పాదాల వద్ద శిరసావహనమై నమస్కరించాడు. అతని ఆ భక్తి, వినయం చూసిన విష్ణుమూర్తి మధుర వాక్యాలతో వరమిచ్చి, నీ తల్లి వినతకు విమోచన కలిగిన తర్వాత నీవు నా చెంతకు చేరెదవుగాక అని అనుగ్రహించాడు. ఈ విధంగా గరుత్మంతుడి భక్తి విజయవంతమై పావనమైన దీవనలతో సాగిపోయెను. అమృతాన్ని విజయంగా స్వాధీనం చేసుకున్న గరుత్మంతుడు స్వర్గలోకాన్ని వీడి భూలోకానికి అవతరించాడు. తన జన్మభూమి అయిన కాశ్మీర రాజ్యంలో మాత కద్రువ నివసించే అంతఃపురానికి చేరి భక్తితో నమస్కరించాడు. ఆమెకు వినయంతో నమస్కరించి
మాత కద్రువని కోరిక ప్రకారంగా ఇది నేను అమృతాన్ని తీసుకొచ్చాను, స్వీకరించండి. ఇకపై ఈ గరుత్మంతుడికి మరియు నా తల్లి వినతకు నీ నుంచి దాస్య విముక్తి కలిగినది అని పలికి అమృతమును ఆ గదిలో పెట్టాడు. అమృతాన్ని సేవించడం కంటే ముందుగా హిమపర్వతములోని పుణ్యనదీ జలాలలో స్నానాన్ని ఆచరించుటకై మాత కద్రువ మరియు తన 1000 మంది పుత్రులతో కలిసి నదీ స్నానామాచరించడానికి హిమపర్వతమునకు వెళ్లారు. నదీ స్నానార్థంగా వెళ్లిన మాత కద్రువదేవి మరియు ఆమె 1000 మంది నాగకుమారులు అదే సమయంలో కాశ్మీర వనలలో తన ఐరావతంపై దిగివచ్చిన ఇంద్రుడు అంతఃపురములోకి ప్రవేశించి అమృత పాత్రను యథాశక్తిగా స్వీకరించి దాని తేజస్సుతో విరాజిల్లుతూ క్షణాలలోనే స్వర్గరాజధాని అయిన అమరావతికి చేరాడు. దానిని చూచిన దేవతలు హర్షానందంతో పుష్పవృష్టి కురిపించిరి. మాతా కద్రువ తిరిగి తన అంతఃపురానికి చేరిన తరువాత మొత్తం శోధించినది, కాని ఎక్కడ అమృత పాత్ర కనిపించడం లేదు. ఇది కేవలం దేవతల మాయ అని తెలుసుకుని తన దురాశయే తన దుఃఖమునకు కారణమైనది గ్రహించి తాను వినతకు చేసిన అపరాధమే అని భావించింది. తన ఆవేశం మారి విచారం పట్టుకుంది. ఆమె హృదయం కృంగిపోయింది. గరుత్మంతుడు కాశ్మీర రాజ్యంలోని కశ్యప మహర్షి యొక్క తపోభూమికి చేరుకున్నాడు. అక్కడ తన తల్లి యొక్క పాదలకు నమస్కరించి తన తండ్రి యొక్క ఆశీర్వచనము పొంది తనకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించిన దివ్యవరాన్ని తెలియజేసి తన జీవిత లక్ష్యానికై ఆశీర్వదించమని గరుత్మంతుడు తన తల్లిదండ్రులను కోరాడు. తండ్రి కశ్యప మహర్షి మరియు మాత వినతలు మరియు మాత కద్రువ దేవిలు గరుత్మంతుని ఆశీర్వదించి పంపించారు. గరుత్మంతుడు వైకుంఠ మార్గముకు ప్రయాణమయ్యాడు. మంగళం భగవాన్ విష్ణు. అలా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠ స్థావరానికి చేరుకున్నాడు. అక్కడ నిత్యము శ్రీ మహావిష్ణువు యొక్క పాదచరణాలను భక్తి శ్రద్ధలతో దివ్యమైనటువంటి పుష్పాలతో అతడిని కీర్తించి స్మరించి పూజించేవాడు. మంగళం పుండరీకాక్షః మంగళాయతనో హరి అలాగే శ్రీ మహావిష్ణువుని తన భుజాలపై ఎక్కించుకుని 714 లోకాలు అలాగే ఆది అంతములేని విశ్వమును అనేక పాలపుంతలు సౌర కుటుంబాలను తిప్పుతూ శ్రీ మహావిష్ణువునకు సేవ చేస్తున్నాడు. అలా శ్రీ మహావిష్ణువు గరుడవాహనుడై లోకాలను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. గరుత్మంతుడి జీవితం యొక్క తాత్పర్యమేంటో తెలుసుకోవాలంటే అది ధర్మానికి సేవ చేయడం, మాతృభక్తి కోసం ప్రాణాలు సైతం అర్పించడం. ప్రతి ఒక్కరి జీవితంలో నైతికత, అహంకార విముక్తి, భక్తి ఈ 3 నిలవాలి. శ్రద్ధగా కర్మ చెయ్యాలి, ఫలాపేక్ష లేకుండా. ఇదే గరుడుని నీతి, ఇదే జీవన సందేశం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా. మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా. జనయన
విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా జలజనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पाकुरु देवा मम पापम पाकुरु